మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండుడి కాదు, మీరును అన్నాడు. మీరును సిద్ధంగా ఉండుడి అంటే మీరును సిద్ధంగా ఉండండి అంటే అంతక్రితం ఎవరో సిద్ధంగా ఉన్నారని అర్థం. ఎవరు అంతక్రితం సిద్ధంగా ఉన్నారు? మీరును సిద్ధంగా ఉండుడి అన్నాడండి. అంతకుముందు ఇంకెవరో సిద్ధంగా ఉన్నారు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ నోవాహును గురించి మాట్లాడుతున్నాడు. 37వ వచనంలో నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడైనో అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును అని చెబుతున్నాడు.